మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. ప్రయాగ్రాజ్లో ఇప్పటివరకు 33 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారని ఇప్పటికే యూపీ సర్కార్ తెలిపింది. ఈ నేపథ్యంలో నిన్న మౌని అమావాస్య నాడే దాదాపుగా 13 కోట్ల మంది దాకా పుణ్యస్నానాలు ఆచరించారంటూ అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. శనివారం 2 కోట్ల మందికి పైగా భక్తులు వచ్చారని పేర్కొంది. జనవరి 13న కుంభమేళా ప్రారంభం కాగా సోమవారం వసంతి పంచమి కావడంతో భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. సోమవారం సుమారు 4 నుంచి 6 కోట్ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు కుంభమేళాకు ప్రముఖుల తాకిడి కూడా పెరుగుతోంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఇప్పటికే ప్రయాగ్రాజ్కు వచ్చి వెళ్లారు. ఫిబ్రవరి 5న ప్రధాని మోదీ రాక కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. మౌని అమావాస్య రోజున కోట్లాది మంది ప్రయాగ్రాజ్ రావడం, సెక్టార్ 2లో జరిగిన తొక్కిసలాటలో 30 మంది చనిపోవడంతో క్రౌడ్ మేనేజ్మెంట్పై అధికారులు మరింత దృష్టి సారించారు. 2019లో అర్ధ కుంభమేళా సమయంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులు ఆశిష్ గోయల్ అలాగే భానుచంద్ర గోస్వామిలను రంగంలోకి దించారు. వీరిద్దరూ మేళా అధికారి విజయ్ కిరణ్ ఆనంద్తో కలిసి పనిచేయనున్నారు. అదనపు డీజీపీ భానుభాస్కర్ కూడా రద్దీ నియంత్రణ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. స్నానాల తర్వాత ఘాట్ల వద్ద కాలక్షేపం చేయవద్దని సూచించారు. ఇతరుల కోసం ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయాలని, ఘాట్ల వద్ద భోజనాలు చేయవద్దని చెబుతున్నారు. విశ్రాంతి కోసం భక్తులు నిర్దేశించిన ప్రాంతాలకు వెళ్లాలని మైక్లలో ప్రకటనలు చేశారు. ఇదిలా ఉంటే కుంభమేళా సమయంలో సంక్రాంతి, మౌని అమావాస్య, వసంత పంచమిలను పవిత్ర రోజులుగా భావిస్తారు. వీటితో పాటు ఫిబ్రవరి మాఘ పూర్ణిమ, ఈ నెల 26న మహాశివరాత్రి, ఈ 2 అమృత స్నానం ఆచరించేందుకు కోట్లాది మంది భక్తులు ప్రయాగ్రాజ్కు వచ్చే అవకాశం ఉంది.